పుట్టానో ఏ అబ్బకు పుట్టానో ఖచ్చితంగా రాత్రి కంటి మీద నిద్ర లేకుండా చేయకపోతే మంచి జక్కంపుడు రాజే కాదు. మాటలతో కాదు, ఖచ్చితంగా చేతలతో చేసి చూపిస్తా. ఎవడెవడైతే నోటికొచ్చినటువంటి పేదాపం హద్దు మీరి రాజకీయాలలో విమర్శలు చేస్తాం, సద్విమర్శలు చేసుకుంటాం. అంతే తప్పితే నోరు జారి నోటికొచ్చినటువంటి మాటలు ఎవరో కూడా మాట్లాడతారు. ఆ పక్కలు మాట్లాడినా తప్పే, నేను మాట్లాడినా తప్పే. అది మీరి హద్దు మీరి మాట్లాడినటువంటి మాటలకి జవాబు ఏంటి అనేది నేను చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. నా చేతలతో నా పనులతో వచ్చే 3 ఏళ్లలో అవతల వాళ్ళకి ఏ రకమైనటువంటి జవాబు చెప్పాలో ఆ పనులే సమాధానం ఉంటాయని చెప్తాను. దీనికి అందరూ కూడా సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. వేళ ఇంత గొప్పగా ఈ స్థాయిలో నక్కా రాంబాబు గారు ఇక్కడ ఉన్నారు, లేకపోతే కరుణాయేశ్వరరావు లేదా ఇక్కడ ఉన్నాయి ఎవరైనా కానీ బాగా జుట్టు మెరిచిపోయినా 10 ఎలక్షన్లు చూసినటువంటి ఏ పెద్ద ఆయనైనా కూడా అడుగుతా ఉన్నా, మీ మనస్సాక్షిని కానీ లేకపోతే మీకున్న అనుభవాన్ని కానీ జోడించి చెప్పమని. ఎప్పుడైనా మీరు గడిచిన ఈ 30-40 సంవత్సరాల మీ రాజకీయ జీవితంలో ఈ స్థాయిలో గ్రామాలలో కమిటీలను నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ఉన్నదా? ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఎప్పుడు కూడా లేదు అని చెప్పాను. ఇదే మొట్టమొదటిసారి ఈ స్థాయిలో ఇంత బలంగా, ఇంత ఆర్గనైజ్డ్గా, ఇంత స్ట్రక్చర్డ్గా పార్టీ తాలూకా కమిటీలను నిర్మాణం చేసుకుంటుంది. వీళ్ళెవరిని కూడా ఊరికినే ఖాళీగా పెట్టాం. అందరికీ ఎవరికి చెప్పే పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఈ స్థాయిలో ఇట్లా కమిటీలను వేయగలిగామని అంటే ఖచ్చితంగా అది మీ గొప్పతనం, అందులో మాత్రం ఏమనుకోండి. అందుకే దాన్ని మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. పూర్వం పద్ధతిలో ఏదో గాలివాటం కింద వెళ్ళే పరిస్థితి లేదు. దాదాపుగా 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు పూర్తయిపోయింది మన పార్టీని పెట్టి. వేళ ఒక ఆర్గనైజేషన్, ఒక ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసింది పార్టీకి కానీ మన నియోజకవర్గంలో మనకి కానీ. దాదాపుగా నాకు కూడా ప్రతి గ్రామం మీద కూడా కొంత అవగాహన వచ్చింది. గ్రామంలో నాయకత్వం ఏంటి, ఎవరు నిజంగా కష్టపడి పనిచేసేటటువంటి కార్యకర్తలు ఎవరు, ఊరికి మన దగ్గరికి వచ్చి 4 మాటలు చెప్పి మనల్ని సంతృప్తి పరిచే వాళ్ళు ఎవరు, ఎవరెవరు సోషల్ మీడియాలో పనిచేసేవాళ్ళు, ఎవరెవరు ఊరికి పైకి మాటలు చెప్పేవాళ్ళు, అన్నీ కూడా ప్రతిదీ కూడా తెలుసు. సో అందు గురించే ఇవాళ నేను అందరినీ కూడా కోరుతాను, ఈ కమిటీల్లో మన కార్యకర్తలు ఎవరైనా ఎక్కడైనా మిస్ అయి ఉంటే దయచేసి ఈ పాయింట్ ఒక్కసారి నోట్ చేసుకుంటాను. అందరూ ఎవరైనా ఎక్కడైనా మన కార్యకర్తలు ఈ కమిటీల్లో భాగస్వాములు కాకుండా ఉండిపోయి ఉంటే దయచేసి వాళ్ళందరినీ కూడా ఈ పూల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడైనా చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక గ్రామం నుంచి 144 మంది అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ లెవెల్ క్యాడర్, ఫస్ట్ సెకండ్ థర్డ్ లెవెల్ క్యాడర్ వరకు అందరినీ కూడా దాదాపుగా కవర్ చేసేసినట్టే. సో ఈ కమిటీల్లో ఉన్నటువంటి వాళ్ళకే వచ్చే రోజుల్లో ప్రాధాన్యత ఉంటుంది, గౌరవం ఉంటుంది, మీ మాట చెల్లుబాటు అవుతుంది. గతంలో జగనన్న మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి చేయడం కావచ్చు, నేను మొదటిసారి శాసనసభ్యుడిగా పనిచేయడం కావచ్చు, బహుశా మా తండ్రుల దగ్గర నుంచి రాజకీయ అనుభవాలు పాఠాలు నేర్చుకున్నప్పటికీ మనమే డైరెక్ట్గా సీన్లోకి వచ్చి మొదటిసారి ఆయన ముఖ్యమంత్రిగా, మొదటిసారి నేను శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు అప్పటికి రెండవసారి వచ్చేసరికి ఖచ్చితంగా చాలా అనుభవం తేడా వస్తుంది. అందుగురించే ఆవేళ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను తన నోటితో తానే అంగీకరించడం జరిగింది. ఎక్కడో అక్కడ ఇక్కడ కొంతమంది కార్యకర్తల్ని విస్మరించాం, పూర్తిగా
వాలంటీర్ల మీద ఎక్కువ శాతం ఆధారపడి ముందుకు వెళ్ళడం జరిగింది అని చెప్తాను. అసలు వాలంటీర్ల వల్ల మంచిగా చెడు అనేటువంటి ప్రశ్న వస్తే నా వరకు నేనైతే వాలంటీర్ వ్యవస్థ అనేది మంచిదనే చెప్తా. కానీ చాలామంది కార్యకర్తల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైనటువంటి చెడు అభిప్రాయం ఉంది, వాళ్ళ వల్ల చెడు జరిగింది అన్నారు. సరే, మంచిగా చెడు అనేది పక్కన పెడితే వచ్చే రోజుల్లో మాత్రం పూర్తిగా ఏ కార్యక్రమం జరగాలన్నా, ఏ ఒక్క పథకం ప్రజలకు అందాలి అన్నా పూర్తిగా మిమ్మల్ని ముందు పెట్టి మీ గౌరవాన్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తాను అని చెప్పి జగనన్న చెప్పడం జరిగింది. అది జరగాలి అంటే మీ మాటకి చెల్లుబాటు అవ్వాలి, మీ గౌరవం నిలబడాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ పూల్లోకి రావాలి, ఈ కమిటీలోకి రావాలి. ఎవరు ఈ కమిటీలో ఏదో ఒక కమిటీలో అంటే మీకు సూటబుల్ కమిటీలో. అప్పల స్వామికి వచ్చి నేను యూత్లో ఉంటా అంటే కుదరదు, ఆయన వయసును బట్టి. ఆయన మంచి కళాకారుడు కాబట్టి ఆయన కళాకార విభాగంలో ఉన్నారు. అట్లా ఎవరు ఏ విభాగానికి అయితే సంబంధించో ఆ విభాగాలలో ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోండి. లేని పక్షంలో మీరు కమిటీలో లేరు అని అంటే నా డాష్ బోర్డ్ మీద కానీ, నా సిస్టంలో కానీ, జగనన్న డాష్ బోర్డ్లో కానీ మీరు లేనట్టే. అందుకనే ఎవరైనా ఏ కార్యకర్తలైనా ఎక్కడైనా మిస్ అయిపోయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఇందులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడైనా ఇది లాస్ట్ అండ్ ఫైనల్. 24-25 తేదీ కల్లా ఇక ఈ కమిటీల నిర్మాణం క్లోజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ నెలాఖరు కల్లా పూర్తిగా మీ అందరూ కూడా మీ ఫోన్ నెంబర్లను బట్టి ఒకసారి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుని మీ పేరు కరెక్ట్గా ఉందా లేదా, మీ వయసు కరెక్ట్గా ఉందా లేదా, మీ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా వెరిఫికేషన్ చేసుకుని మీ ఫోటోలు కూడా అప్లోడ్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ అంతా ఎక్కడైనా తప్పులు చేసుకుంటే రేపు మీరే నష్టపోతారు. ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు ఇన్సూరెన్స్ చేస్తున్నారు, మన వాళ్ళు చేయట్లేదు అని ఎప్పటి నుంచో కూడా చాలామంది మన కార్యకర్తలు కూడా అడుగుతాం. రేపు మన కార్యకర్తలకు కూడా అందరికీ కూడా ఇన్సూరెన్స్ వర్తించేటటువంటి కార్యక్రమం జరగబోతాం. అది ఈ 10,000 మందికి సంబంధించే ఆ ఇన్సూరెన్స్ వర్తించిపోతా ఉంది. అవతల పార్టీ వాళ్ళు మనం చూస్తే టార్గెట్లు ఇచ్చి రేషన్ డిపోలకు ఇచ్చారంట టార్గెట్. నువ్వు వెళ్ళి ఊరి మీద తిరిగి 20 మందితోనో 30 మందితోనో ఒక్కొక్కరి నుంచి 500 రూపాయలు 1000 రూపాయలు కలెక్షన్ చేసి ఆ డబ్బులు పెట్టామండి. కార్యకర్తలకు కూడా అదే రకమైనటువంటి టార్గెట్ ఇచ్చారట. మేము మీ అందరికీ చెప్తా ఉన్నాం, ఏ కార్యకర్త వీధులెంబడి తిరిగి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని డబ్బులు అడిగి వాళ్ళని మెంబర్షిప్లు చేసుకోమని చెప్పి అడగాల్సినటువంటి అవసరం మీకు లేదు. ఈ 10,000 మంది మన కార్యకర్తలు, మన సైన్యం. సో ఇందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ, జనసేన పార్టీ వాళ్ళకి కానీ వాళ్ళు చేసేటటువంటి ఇన్సూరెన్స్లో 60 ఏళ్ళు వయసు దాటితే వాళ్ళకి ఇన్సూరెన్స్ అప్లై అయ్యే పరిస్థితి లేదు. ఉన్నటువంటి కొన్ని రూల్స్